అందరికీ నమస్కారం. స్వరరాగ సుధా లక్ష్మీ అరుణ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చాలా అందమైన ప్రదేశానికి మనం వెళ్ళాము. ఈ వీడియోలో విష్ణు నివాసం దగ్గర ఉన్న అద్భుతమైన దృశ్యాలు, అందులో ఉన్న మనకి సౌకర్యాల గురించి మీకు వివరిద్దామని ఈ వీడియో తీయడం జరిగింది. చివరి వరకు ఈ వీడియోని చూడండి, నేను మీకు చెప్తాను. మీరింకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ప్రకృతి మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ యాత్రలో ప్రతి అడుగు ఒక అందమైన అనుభూతిలా అనిపించింది నాకు. ఈరోజు విష్ణు నివాసం వైపు ఒక అందమైన ప్రయాణం మొదలు పెడుతున్నాం. మనము తిరుపతి స్టేషన్ దిగంగానే మనకి బయటికి రాగానే ఎగ్జిట్లోంచి బయటకు వచ్చేయంగానే మనకి వచ్చేది ఏంటి అంటే విష్ణు నివాసం అన్నమాట. అది మనకి స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. అది మనం అక్కడికి వచ్చి మనం అక్కడ ఉండడానికి రూమ్స్ ఇస్తారు. ప్లస్ మనకేంటంటే మనకి లాకర్స్ కూడా ఇస్తారు. మనకి లాకర్స్ ఏంటంటే మనం ఆధార్ కార్డు మనం చూపిస్తే లాకర్స్ ఇది ఇస్తారు. కాబట్టి లాకర్స్ మనం తీసుకోవాలి అంటే అప్స్టైర్ సెకండ్ స్టేర్లోకి వెళ్ళాలి. అక్కడ మనకి ఉండడానికి మనకి లాకర్స్ అనేది కేటాయిస్తారు. ఆ లాకర్స్లో మన మన లగేజ్ని మనం భద్రపరచుకోవచ్చు. భద్రపరుచుకున్న తర్వాత మనం 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 రెడీ అయ్యి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అక్కడే విష్ణు నివాసంలోనే మనకి చూడండి జనాలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. అక్కడ చాలా వరకు ప్రసాదం, శ్రీవారి ప్రసాద అన్న వితరణ జరుగుతుంది. శ్రీవారి ప్రసాద వితరణ ఉందండి అక్కడ. అదిగోండి లైన్లో చాలా మంది క్యూలో ఉన్నారు చూసారా. ఎంతో మంది భక్తులు చాలా చోట్ల విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్న భక్తులు చాలా మంది. అదిగోండి అక్కడ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ ఫోటో ఒకటి పెద్దది ఒకటి నాకు కనిపించింది. అది కూడా నేను వీడియో తీశాను. అక్కడ మనకి దూరంగా కనిపిస్తున్న వాళ్ళందరూ అక్కడ భక్తులు పడుకొని ఉన్నారు. అదిగోండి వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ దేవి ఫోటో చాలా పెద్దదిగా అక్కడ ఉందండి. అది క్యూ లైన్లో ఉంది. అదిగోండి భక్తులు అన్నప్రసాద వితరణకి లైన్లో నిలబడి వెళ్తున్నారు. అక్కడ నుంచి క్యూ అలా వెళ్తే మనకి అక్కడ మధ్యాహ్నము రాత్రి కూడా శ్రీవారి ప్రసాద వితరణ జరుగుతుంది అక్కడ. అదిగోండి ఎంతమంది భక్తులు సేద తీరి ఉన్నారో చూడండి. అక్కడ మనకి అలా లైన్లో అంటే క్యూ పద్ధతి పాటించి వెళ్ళాలి. చాలా చోట్ల పెట్టడానికి అవైలబుల్గా బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు. అదిగోండి భక్తులు అలా వెళ్తున్నారు. అక్కడ లిఫ్ట్ అన్నీ ఉంటాయి. అక్కడ వాష్రూమ్స్ భక్తులకి వీలుగా ప్రతి చోట స్నానాల గదులు, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు సేవకులండి వీళ్ళు. మరి అక్కడ వచ్చి ఏం చేశారో చాలాసేపు సేవకులు అక్కడ కూర్చున్నారు. అక్కడ కనిపిస్తున్న వాళ్ళు అక్కడ సేవకులందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు గోవిందనామం అక్కడ కనిపించేది లిఫ్ట్ అనమాట. అక్కడ గోవిందనామం చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళ డ్యూటీలకు వచ్చి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అదిగోండి అక్కడ అందరూ కూర్చున్నారు. అక్కడ ఇద్దరు కూర్చున్న చోట లోపలికి సేవకులు ఉన్నారన్నమాట. ఇది విష్ణు నివాసం. ఈ విష్ణు నివాసంలో ఎటువంటి భక్తులకి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా, ఈవెన్ మనకి లాకర్స్ కూడా రూపాయి లేకుండా మనకి ఇస్తారండి. కాకపోతే మన ఆధార్ కార్డు అనేది మనం వాళ్ళకి అందచేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మనకి ఒక స్లిప్పు అంటే దా లాకర్ నెంబరు, అది ఏ రూమ్లో ఉందో దానికి సంబంధించిన కీస్ అన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మాత్రం ఒక రోజు మాత్రమే అని చెప్పుంటారు, కానీ అక్కడ ఒక రోజు కాదండి. మనం 2 రోజులైనా 3 రోజులైనా మనం తిరిగి ఇచ్చిన తర్వాత అది వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అది అలా మనకి కావలసినంత వరకు మనకి అక్కడే ఉండొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు. దర్శనంకి మనం వెళ్ళి వచ్చిన తర్వాత మనం లగేజీ ఖాళీ చేసి ఇచ్చిన తర్వాత అది వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. విష్ణు నివాసంలో భక్తులకి అదిగోండి చూడండి అన్నప్రసాద వితరణకి క్యూలో వెళ్తున్నారు. అక్కడ అందులో నేను కూడా ఉన్నాను ప్రసాదం తీసుకుందామని. నేను వెనక ఉండి వీడియో తీస్తున్నాను నేను కనపడలేదు మీకు. అదిగోండి పిల్లలు చాలా దూర భారాల నుంచి వచ్చిన్నారండి దర్శనాల నిమిత్తము. అందుకని శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళందరికీ, దర్శన భాగ్యం వచ్చిన వాళ్ళందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ.
అదిగోండి క్యూలో వెళ్ళాలి అయితే. కాకపోతే లైన్ చాలా పెద్దది ఉంటుంది. ఆ లైన్‌లో వెళ్ళి శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించొచ్చు మనం. అదిగోండి. వెళ్ళే కొద్దీ లైన్ చాలా పెద్దదుందనమాట. చాలామంది భక్తులకి 1 గంట నుంచి 3 గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి ప్రసాద వితరణ జరుగుతుంది. అదిగోండి ప్లేట్ చిన్నది. కాకపోతే అందులో ఒక గరిటె సాంబారన్నం, ఒక గరిటె పెరుగన్నం మాత్రం పెడుతున్నారు. అది మనకి అయితే మొదట మాత్రం ఒక్కొక్క గరిటే పెడతారు. తర్వాత మనకేదన్నా కావాలి అంటే అదనంగా కూడా కావాల్సినంత వరకు పెడతారు. కాపోతే పారివేయొద్దు శ్రీవారి ప్రసాదం అని వాళ్ళు చెప్తారండి సేవకులు మాత్రము. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టించుకోమని వాళ్ళు ముందు చెప్తారు మనకి. వాటర్ గ్లాసులు ఇస్తారు చక్కగా తాగడానికి, ఉండడానికి రూమ్ ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా శ్రీవారి ప్రసాదం ఉంటుంది. అదిగోండి ప్రసాద వితరణ జరుగుతుంది చూసారా, చెప్పాను కదండి. అదిగో సాంబార్ అన్నము, ప్లేట్ చిన్నది, ఒక్కొక్క గరిటె మాత్రమే పెడతారు. కావాలంటే పెడతారు, పెట్టకుండా ఏముండరు. అదిగోండి ప్రసాద వితరణ చూసారా అలా జరుగుతుంది. కానీ చాలా టేస్ట్ ఉందండి సాంబార్ అన్నము. పెరుగన్నం కూడా బాగుంది, కానీ పెరుగన్నం కన్నా సాంబార్ అన్నం చాలా టేస్ట్ వచ్చిందండి. అన్ని ముక్కలు వేసి మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ చాలా బాగుండింది టేస్టు. నేను తీసుకున్నాను. నేను ఉన్న ఒకరోజు మాత్రం స్వామివారి ప్రసాదం స్వీకరించానండి నేను. అదిగోండి చాలా, అదిగోండి ఆ బ్లూ ఆ ప్లేట్ నాదనమాట. చాలా టేస్ట్ ఉండిందండి ప్రసాదం. శ్రీవారి దర్శనానికి వచ్చి దర్శన భాగ్యం కలగడానికి అసలు ఎటువంటి ఇబ్బంది, అసలు ఇన్ని సౌకర్యాలు కలిగించిందా టీటీడీ అనేది నాకు అనిపించింది. అసలు ఉండడానికి ఎంతమంది, ఎన్ని పెద్ద పెద్ద గదులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాకర్స్ ఉన్నాయి. అదిగో కూర్చుని తినడానికి వీలుగా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని తినొచ్చు అనమాట. చైర్స్ అవన్నీ వేసి ఉంటాయి.